ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చదువుతున్నది భగవద్గీత యథాతథం అధ్యాయం 1 శ్లోకం 24. సంజయోవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడు పలికెను, ఓ భరతవంశీయుడా, అర్జునునిచే ఆ విధముగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్ష సేనల మధ్యకు నడిపాడు. ప్రభుపాదుల వారు ఈ యొక్క శ్లోకంలో భాష్యంలో అర్జునుడు గుడాకేశునిగా చెప్పబడినాడు. గుడాక అంటే నిద్ర అని అర్థము. నిద్రను జయించినవాడు గుడాకేశుడు అని పిలువబడ్డాడు. నిద్ర అంటే అజ్ఞానము. ఇప్పుడు మనలో భయము అన్నటువంటిది ఎందుకుంది, అధర్మ ప్రవృత్తి అనేటువంటిది ఎందుకుంది? ఫియర్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటారు. అజ్ఞానము యొక్క ప్రతిరూపమే భయము. మనలో భయము, ఆందోళన. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు, తల్లిదండ్రులు పక్కనే ఉన్నంత వరకు ధైర్యంగా ఉంటాడు, తల్లిదండ్రులు కనపడకపోతే భయపడిపోతాడు. మనందరిలో కూడా భయం ఉండడానికి కారణం ఏంటి అంటే అజ్ఞానము. అన్నిటికన్నా ముఖ్యమైన అజ్ఞానం ఏంటి అంటే భగవంతుణ్ణి మరిచిపోవడమే అజ్ఞానము. భగవంతుణ్ణి మరిచిపోవడమే అజ్ఞానం. సో అందుకని భగవంతుణ్ణి ఎప్పుడూ జ్ఞప్తిలో ఉంచుకోవడం, అది జ్ఞానం. అంటే జాగృతమై ఉండడం, నిద్రలో ఉండడం కాదు. నిద్రలో ఉన్నప్పుడు మనకేం తెలియదు, అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏం తెలియదు మనకు. ఆ అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వచ్చినప్పుడు ఎల్లవేళలా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఉండడమే పాటు భగవద్ధర్మం కూడా ఉంది. భగవంతునితో సంబంధం ఎప్పుడూ ఏర్పడి ఉండడం వలన మనము అజ్ఞానము నుంచి, నిద్ర నుంచి విముక్తిని పొంది ఉంటాము. భగవంతుడు ఇంకో విషయం చెప్తాడు, మాయా అపహృత జ్ఞాన. మాయ జ్ఞానాన్ని అపహరించేస్తుంది. ఇప్పుడు తుకారాం బాబా దగ్గరికి ఒక వేశ్య వెళ్తుంది. ఆమె మిమ్మల్ని నేను ఆలింగనం చేసుకోవాలని చెప్పి అనుకుంటుంది అని అడుగుతుంది. తుకారాం బాబా ఏమంటారంటే, హే విఠలా విఠలా విఠలా, ఈమె యొక్క కోరిక తీరేటట్టు చూడవయ్యా. మరు జన్మలో ఈమె పుత్రుడిగా నేను పుట్టి ఒక తల్లిని ఒక బిడ్డడు ఆలింగనము చేసుకునేటట్లుగా అనుగ్రహించవయ్యా. ఈమె కోరిక తీరేటట్టు చూడవయ్యా అంటాడు. తుకారాం బాబా ఆ రకంగా అన్నాడు అంటే ఆయన జాగృతంలో ఉన్నాడు, నిద్రలో లేడు. అజ్ఞానం అనేటువంటి నిద్రలో లేడు. అజ్ఞానమన నిద్రలో ఉన్నవాడు ఇదేదో ఈ అందమైనటువంటి వేశ్యను ఆలింగనం చేసుకోవాలనుకుంటూ ఉంది అని భౌతిక దృష్టితో ఆలోచించి పతితుడయ్యేటువంటి వాడు. ఈయన ఆధ్యాత్మికమైనటువంటి జాగృతంలో ఉన్నాడు కాబట్టి, అజ్ఞానంలో లేకుండా ఉన్నాడు కాబట్టి ఈ రకంగా స్పందించాడు. సో మనం భక్తి మార్గంలో ఏంటి అంటే ఎల్లవేళలా కూడా స్వామిని మరవకుండా, స్వామి యొక్క సూచనలను మరవకుండా, ధర్మం ఆయన ఇచ్చినటువంటి దాన్ని మరవకుండా జీవించేటువంటి వాడే భక్తుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే జాగృతములోనైనా నిద్రావస్థలోనైనా అని ప్రభుపాదులు వారు చెప్తున్నారు. భక్తుడు ఎప్పుడు కూడా
ఆయన స్మరణలోనే ఉంటాడు. ఆయన స్మరణలోనే ఉంటాడు ఎప్పుడు. ఉదాహరణకి ద్వారకలో ఒక లీల జరుగుతుంది. అదేంటి అంటే, ఒకసారి కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కూడా ఎక్కడికో షికారుకు వెళ్ళి వస్తారు. భోజన సమయం. ఆ సమయంలో ఇంకొంచెం భోజనం సిద్ధం కావాలా. కృష్ణుడు అన్నాడు, కొంచెం సమయం వేచి ఉండాలి భోజనానికి. స్వామి, రథాన్ని నేను నడిపి అలసిపోయినాను. అప్పుడు అర్జునుడు రథం నడుపుతాడు. దానికి కారణం ఏంటో తర్వాత చెప్తాను. నేను విశ్రమిస్తాను, మీరు భోజనం సిద్ధమైన తర్వాత పిలవండి వస్తానంటాడు. ఆయన వెళ్ళి తన అంతఃపురంలో విశ్రమిస్తాడు అర్జునుడు. భోజనం సిద్ధమవుతుంది. రుక్మిణి అమ్మవారు వచ్చి, స్వామి భోజనానికి రండి అంటే, నా అతిథి అర్జునుడు ఉన్నాడు కదా అంటాడు స్వామి. అప్పుడు నేను పిలుచుకొస్తానని రుక్మిణి అమ్మవారు వెళ్తారు. ఆయన నిద్రిస్తూ నిద్రలో హే కృష్ణ గోవింద హే మురారి ఆయన భగవత్ నామం చేస్తూ నిద్రిస్తూ ఉన్నాడు. అరే, నిద్రలో కూడా ఇంతవరకు ఒక సఖుడు అనుకున్నాను అర్జునుడిని, ఇంత గొప్ప భక్తుడా, నిద్రలో కూడా భగవత్ నామాన్ని జపిస్తున్నాడని తన్మయత్వంలో రుక్మిణి కూడా కోరస్ కలిపింది. ఆమె కూడా కీర్తన చేయడం మొదలుపెట్టింది. ఈ లోపల సత్యభామాదేవి వచ్చి, స్వామి ఇంకా భోంచేయలేదా అంటే, అర్జునుడిని పిలవడానికి రుక్మిణి వెళ్ళింది, ఇంకా రాలేదు అంటే, నేను వెళ్తానని సత్యభామ వెళ్ళింది. అక్కడ నిద్రలో ఆయన కీర్తన చేస్తూ ఉంటే రుక్మిణి అమ్మవారు కూడా తన్మయత్వంలో ఆమె స్వరం కలిపి ఉంటే అది చూసి సత్యభామ అమ్మవారు కూడా తన్మయత్వంలో ఆమె స్వరం కలిపారు. ఈ లోపల నారదుడు వచ్చాడు ప్రసాదం కోసం. స్వామి ఇంకా భోంచేయలేదా అన్నాడు. ఇట్లా జరిగింది అంటే, నేను పిలుచుకొస్తాను స్వామి అని చెప్పి వెళ్ళాడు. అక్కడ వెళ్తే ఆ పరిస్థితి చూసి ఈయన వీణ మీటుతూ నృత్యం చేస్తూ ఈయన కూడా లీనమైపోయాడు సంకీర్తనలో. అప్పుడు ఎవరు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లే రావట్లేదేంటా అని స్వయంగా కృష్ణుడు వెళ్ళాడు. వెళితే నిద్రిస్తున్నటువంటి అర్జునుడు తన్మయత్వంలో, ఆయన నిద్రలో కూడా కీర్తన చేస్తూ ఉంటే మిగిలిన వారందరూ తన్మయత్వంలో ఆ కీర్తనలో స్వరం కలిపి వాళ్ళందరూ కూడా తన్మయత్వం చెందుతున్నారు. అది చూసి భగవంతుడు నృత్యం చేయడం మొదలుపెట్టారు. నా భక్తుల్లో భక్తి భావన ఏ రకంగా ఉంది. ఎల్లవేళలా కూడా ఆ భగవంతుని యొక్క చైతన్యంలో జీవించేవాడినే భక్తుడు అని చెప్పి అంటారు. సో అందువల్ల మనమేంటి అంటే, ఎల్లవేళలా ఆ భగవత్ స్మరణలో కేవలం ఆయన్ని కీర్తించడమే కాకుండా ఆయన చూపించినటువంటి ధర్మాన్ని కూడా, ఇందాక తుకారాం ధర్మమేంటి, పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో ఎవడు చూడగలడో, పరాయి వస్తువును ధూళి అన్న భావనలో ఎవరైతే చూడగలరో, నాకు నివసించడానికి ఏ అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అదే అర్హత ఉంది అన్నటువంటి చైతన్యముతో జీవించేటువంటి వ్యక్తులున్న సమాజంలో శాంతి ఉంటుంది అని చాణక్యుడు అంటాడు. మరి ఇటువంటి చైతన్యం ఎక్కడ నుంచి వస్తుంది? భగవద్భక్తి ద్వారా వస్తుంది. సో ఎల్లవేళలా నిద్రావస్థలో కాకుండా జాగృతంలో ఈ జ్ఞానాన్ని స్మరణ చేసుకుంటూ జీవించేటువంటి వాడు భక్తుడు. అటువంటి చైతన్యం మనలో ఎల్లవేళలా స్థిరమై ఉండాలా అంటే, మన మనసుని నిర్మలంగా పవిత్రంగా ఉంచుకోవాలా. అది ఏ రకంగా అంటే, కలియుగంలో భాగవతంలో ధర్మరాజు చెప్తాడు, కలిర్దోష నిదే రాజన్, కలియుగం దోషాలకు నిధి, హస్తి ఏకో మహాగుణ, ఒక్క సుగుణం ఉంది. అది ఏమిటి అంటే, కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం రజేత్. కృష్ణుడి యొక్క కీర్తన ఎవరైతే చేస్తారో అన్ని దోషాల నుంచి విముక్తిని పొందుతారు. మన చైతన్యం దోషరహితంగా, దోషము లేకుండా ఉండాలా అంటే ప్రతినిత్యం ఆ భగవంతుని యొక్క నామాన్ని స్మరించాలా. నామకారి బహుదా నిజ సర్వశక్తిర్. చైతన్య మహాప్రభు చెప్పారు, నామంలో నిజమైన సర్వశక్తులన్నీ కూడా ఉన్నాయి. ఆ నామాన్ని జపించడం ద్వారా మనము మనలో ఉన్న దోషాలన్నిటినీ తొలగించుకోవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి.
ధరించండి. హరే కృష్ణ.